హలో గైస్, అందరికీ నమస్కారం. ఏంది వీడియో తమ్నెల్ చూసి ఇది కూడా ఏదో క్లిక్ బైట్ తమ్నెల్ అనుకున్నారా? చాలా వీడియోస్ చాలా తమ్నెల్స్ అట్లా చూసి ఆ వీడియోస్ ఓపెన్ చేసి మీరు అది ఫేస్ చేసే ఉంటారు. కానీ ఇది మాత్రం అట్లా కాదు. నేను మీకు ప్రూఫ్స్తో పాటు చూపిస్తా. సబ్స్క్రైబర్స్ లేకున్నా రిఫరెండర్ని ఎట్లా చేస్తాం అనే కదా మీ డౌట్. ఇంకొంచెం సేపట్ల మీకు ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒకవేళ మిడిల్ క్లాస్ నుంచి ఉంటే మీరు ఇప్పుడు చేసే జాబ్ కానీ ఏదో ఒక పని మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో మీ ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో అది సరిపోతుందా? సరిపోదు. అరే నీకు ఎట్లా తెలుసురా భయ్ అంటే, నాకు కూడా సరిపోలే కాబట్టి నేను కూడా ఆడికెళ్ళి వచ్చిన. సో నేను ఇంకా ఎట్లా సంపాదించాలి, వేరే వేరే ఇన్కమ్ సోర్సెస్ ఏమేమి ఉంటాయి, ఇంట్లో కూర్చొని ఎట్లా సంపాదించాలి, ఇట్లా అన్ని వీడియోలు చూస్తుండే. కానీ చాలా వరకు యూజ్లెస్ ఉండే. చాలా రిఫరెంట్ ఉంటాయి. సో రిఫరెంట్ అన్నప్పుడు నేను కూడా ఏమనుకున్నా, అరే దాని సబ్స్క్రైబర్లు మస్తు ఉండాలి, ఒక ఛానల్ ఉండాలి, ఇట్లా మంది ఉంటేనే కదా రిఫరెంట్ చేస్తాం. ఇట్లా మనం స్టార్టింగే మంది లేరు, మరి ఇట్లా చేస్తాం అన్నట్టు అనుకుండే. ఇక్కడనే నాకు ఒక చిన్న లాజిక్ తట్టింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ ఛానల్ చూసుకోండి. యూట్యూబ్లో మీకు ఇన్కమ్ ఎట్లా వస్తుంది? మీ వీడియో ఎంతమంది చూస్తున్నారు, దానిపైన ఎన్ని యాడ్స్ ప్లే అవుతున్నాయో దాన్ని బట్టి వస్తుంది. అంతేగాని మీకు 1,00,000 మంది సబ్స్క్రైబర్ ఉండి 10 వ్యూస్ వస్తాయి, ఏదైనా వీడియోకి 10 వ్యూస్ వస్తే దానికి డబ్బులు వస్తాయి? రావు. మీకు 10 సబ్స్క్రైబర్సే ఉండి 1,00,000 వ్యూస్ వస్తే దాన్ని బట్టి దాని మీద ప్లే అయిన యాడ్స్ బట్టి మీకు చాలా ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ జనాలు ఉంటే కాదు, ఉన్న జనాలు ఒక్కటి చూడకపోయినా కానీ మీకు యూజ్ లేదు కదా. అదే బయట నుంచి ఎవరు చూసినా కానీ దానివల్ల మీకు ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఓన్లీ వ్యూస్ మీద వస్తాయి కానీ సబ్స్క్రైబర్ మీద కాదు. సో మీ వీడియో రీచ్ అయినా కొద్దీ దాన్ని బట్టి మీకు మనీ వస్తాయి. అరే సోదంత ఎందుకు చెప్తున్నారు అంటే, అక్కడనే ఉంది పాయింట్. మీకు స్టోరీ చెప్తా. మా ఫ్రెండ్ ఒకడు ఉండే, ఆయనకి 20,000 ఉండే శాలరీ అప్పట్లో. వాడు అన్ని ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ వేస్తుండే. ఆ 20,000 కంటే ఎక్కువ ఉంటుండే ఆ ఖర్చులు అన్నీ, మెయింటెనెన్స్ అదంతా. సో ఒకరోజు నేను నన్ను అడిగిన, అరే నువ్వు ఒకటే పని చేస్తున్నావు, 20,000 వస్తున్నాయి, నీ ఖర్చులు ఏందిరా ఎన్ని కాలం ఉన్నాయి, ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు రా అని అంటే, అప్పుడు వాడు చెప్పిండు, అరే నేను ఒక ఛానల్ పెట్టిన. అవునా, అదేంటిరా తెలియకుండా ఛానల్ కూడా పెట్టినావా అని అంటే వాడు చెప్పిండు. మరి ఎంత సబ్స్క్రైబర్లు ఉన్నారా అంటే 50 మంది ఉన్నారు. 50 మంది సబ్స్క్రైబర్లతోని మరి ఏమి ఇన్కమ్ వస్తుందిరా? ఆ ఇన్కమ్తో ఇవన్నీ ఖర్చులు తీస్తున్నా అని చెప్తున్నావు అని అంటే, వాడు ఏం చెప్పిండంటే, వాడు ఆ ఛానల్లో షార్ట్ వీడియోలు చేస్తుంది. ఆ షార్ట్ వీడియోలు ఇన్స్టాలో కూడా చేసిండు వీడియో. సో అట్లా షార్ట్ వీడియో చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి, మీరు అబ్జర్వ్ చేయండి. కానీ మరి షార్ట్ వీడియోస్కి రెవెన్యూ రాదు కదా, ఇన్కమ్ రాదు కదా అని అంటే, అక్కడ మెయిన్ లాజిక్ ఏంటంటే, వాడు యాడ్ రెవెన్యూ మీద ఫోకస్ చేయలే. ఫస్ట్ మీకు రిఫరెంట్ అనగానే జనాలు ఉండాలి, ఎవరు చేస్తారు ఎవరు చేయరు, నాకు జనాలు లేరు, ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయి కదా. ఇతను ఏం చేసిండు, డైరెక్ట్ వీడియో చేసి అట్లా కొన్ని వీడియోస్ చేసి పెట్టిండు. అట్లా షార్ట్స్ చాలామంది చూసి చాలామంది ఆ డౌన్లోడ్ చేసి వాడి రిఫరల్ కోడ్తో అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు యూజ్ చేయడం వల్ల వీనికి చాలా మనీ వచ్చినాయి. సో ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందా? మరి సబ్స్క్రైబర్స్ ఏం లేరు కానీ జనాలు వ్యూస్ వచ్చినాయి. వ్యూస్ ఎందుకు వచ్చినాయి అంటే, యూట్యూబ్ అయినా ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ మీరు వీడియోస్ చేస్తే ఇనిషియల్గా అది పుష్ చేస్తుంది. సో జనాలు చూసిన దాన్ని బట్టి, ఆ ఎంగేజ్మెంట్ బట్టి మీ వీడియో ఇంకా ఎక్కువ పుష్ చేస్తుంది. సో మీరు జస్ట్ పాజిటివ్గా ఒక ఎంగేజింగ్ వీడియో చేసి పెడితే మీకు ఇమ్మీడియట్గా ఇన్కమ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది జస్ట్ నేను ఒకరు చేసింది చెప్పట్లేదు, సేమ్ అదే అవునా నిజమా అని నాకు డౌట్ వచ్చి నేను ట్రై చేసిన ప్రూఫ్ ఇక్కడ పెడతా చూడండి. నేను ఏం చేసిన అంటే, ఈ ర్యాపిడో క్యాప్టెన్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ని ఒక షార్ట్ వీడియో చేసి దాంట్లో నా రిఫరల్ కోడ్ కూడా పెట్టి ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టిన. ఇదే ఛానల్, మీరు ఈ ఛానల్ చూస్తున్నారు కదా, అలా మల్టిపుల్ షార్ట్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఒకటే వీడియోకి ఏదో మిలియన్స్లో ల్యాక్స్లో వ్యూస్ రాలేదు, కానీ ఇన్కమ్ మంచిగా వచ్చింది. నేను ఇన్కమ్ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. అదేదో 20-30 రూపాయలు ఏమో రాలే. మీరు ఒకసారి ఇది చూడండి, 45,000 రూపాయలు వచ్చింది. మీరే ఒకసారి ఆలోచించండి. ఒక మిడిల్ క్లాస్ కాలేజ్ స్టూడెంట్, ఇంట్లో ఉన్న ఒక హౌస్ వైఫ్ కానీ ఎవరైనా హెల్త్ ఇష్యూ వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది, కొందరు జాబ్ పోయి ఉంటుంది. సో మీరు
ఏదో ఏం చేయాలి అక్కడిక్కడ తిరగకుండా మీరు ఇంట్లో నుంచి చేయాలనుకుంటే మీరు స్టార్ట్ చేయండి ఫస్ట్. చాలామంది వాళ్ళకి అవసరం ఉన్నవి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు యూజ్ చేస్తారు. వాళ్ళకేం ఊరికేనే కాదు, ఇప్పుడు మీకేదో ఇన్కమ్ ఇవ్వాలని వాళ్ళు డౌన్లోడ్ చేయడం కాదు, వాళ్ళు డౌన్లోడ్ చేసి వాళ్ళు అది యూజ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా జాయినింగ్ బోనస్ అట్లా వాళ్ళకు కూడా అమౌంట్ వస్తుంది ఎంతో కొంత. మీ అంతే రావచ్చు, మీకన్నా ఎక్కువ రావచ్చు, కొన్ని యాప్స్ బట్టి ఉంటుంది అట్లా. అదే వాళ్ళు డైరెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ రిఫరల్ త్రూ కాకుండా డైరెక్ట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం రాదు. సో మీరు వీడియో చేసినప్పుడు కూడా క్లియర్గా చెప్పాలి ఇది. సో మ్యూచువల్ బెనిఫిట్, మీకు బెనిఫిట్ ఉంది, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. నేను యూజ్ చేసే యాప్స్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు దాంట్లో ఏది యూజ్ ఉంటుందో అదే డౌన్లోడ్ చేసుకొని మీరు సేమ్ ఇట్లనే షార్ట్ వీడియో ఇట్లా మీరు ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తే దాంట్లో వీడియోస్ చేసి పెట్టండి, ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఏ యాప్స్ మీద అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నారో అదే నేను ఇచ్చిన లింక్ త్రూ చేస్తే మీకు కూడా ఇన్కమ్ వస్తుంది. సో మీరు ఫస్ట్ అది డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు దాని తర్వాత మీరు రిఫరల్ కూడా మీరు చేయొచ్చు. మీరు వీడియో క్రియేట్ చేసి చేయండి, మీ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో నిరాశ చెందకుండా మీరు వెంటనే అది స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను చేసిన వీడియో ఇది ఛానల్ ఒకసారి సబ్స్క్రైబర్ కౌంట్ చూడండి ఎంత ఉందో. అయినా అంత ఇన్కమ్ వచ్చిందంటే మీరే ఆలోచించండి దీంట్లో ఎంత పొటెన్షియల్ ఉందో. మనం ఫస్టే కాదనుకొని పట్టుకుంటే ఏం కాదు, అట్లీస్ట్ వీడియో చేసి పెట్టండి. అది అయితే లేకపోతే అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. నా కేసులో అయిందంటే మీ కేసులో ఈజీగా అవుతుంది. మీకు ఒకవేళ మంచిగా మాట్లాడడం, మంచిగా కమ్యూనికేట్ చేయడం తెలుసుంటాయి. సో దీంట్లో ఏదన్నా కొత్తగా మీరు నేర్చుకున్నారని అనుకుంటా. వీడియోలో ఏదన్నా ఒక్క పాయింట్లోనన్నా మీరు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి డిఫరెంట్ థింకింగ్ ఉన్న వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. డిఫరెంట్ థింకింగ్ అంటే ఇది ఎక్కడో ఎవ్వరు ఏదో ఆలోచించిందేం కాదు, కానీ ఒకరు ఆల్రెడీ చేసి ప్రూఫ్తో పాటు మీకు చెప్పి చూపిస్తే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది చేయడానికి, ఒక పుష్ లాగా ఉంటుంది. సో మీకు అది కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో చాలా టాపిక్స్, పైసలు ఎట్లా సంపాదించాలి, లైఫ్లో ఉన్న విషయాలు, చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీరు ఒకవేళ వీడియో ఇక్కడ వరకు చూస్తుంటే మీకు గిఫ్ట్ కింద ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో ఒక ఫ్రెండ్ అని చెప్పిన కదా, అది ఎవరో కాదు, నేనే. మీకు మంచిగా అర్థం కావడానికి అది ఒక స్టోరీ లాగా క్రియేట్ చేసి చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్.